వృత్తిరీత్యా గుంటూరు జిల్లా సంగం డైరీలో ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తి రీత్యా నాటకాల మీద అభిమానంతో మక్కువతో ఇష్టంగా కొన్ని పాత్రలను పోషిస్తూ పాత్రల్లో జీవిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులైనటువంటి నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్ గారు వారి సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు మన SHO AP TV స్టూడియోస్లో ఉన్నారు. వారి గురించి వారి మాటల్లోనే విందాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. ఇప్పటికే దాదాపు 400కు పైగా నాటకాలను ప్రదర్శించారు. ఉత్తమ కెమిడియన్గా హాస్య నటుడిగా మీరు పేరుగాంచారు. మీ ఆహార్యం చూస్తుంటేనే కెమిడియన్గా అనిపిస్తుంది నిజంగా. అందుకని మీకు ఆ పాత్రలు బాగా నప్పినట్టున్నాయి. మీ సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ముందుగా మీరు ఏ ప్రాంతం వారు, మీ తల్లిదండ్రుల గురించి? మేము ప్రకాశం జిల్లా చీరాలండి. మా తల్లిదండ్రులు అక్కడ ఉండేవారు. నేను అక్కడ జన్మించాను. తల్లిదండ్రుల పేర్లు? తండ్రి పేరు నిమ్మరాజు వెంకటరమణారావు గారు, తల్లి పేరు హనుమాయమ్మ గారు. మా నాన్నగారు ILTD కంపెనీలో ఉద్యోగం చేసేవారు చీరాల్లో. ఓకే. తర్వాత ఒక్కొక్క ఊరు తిరుగుతుండేవాళ్ళం ఆయన ట్రాన్స్ఫర్స్ మీద. వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను BSc హిందూ కాలేజీలో చదువుకున్నానండి. గుంటూరు హిందూ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత మరి జాబ్కి వెళ్ళారా? తర్వాత కొన్నాళ్ళు ILTDలో సీజనల్ జాబ్ చేశాను. ILTD కంపెనీలో అనపర్తిలో, కొన్ని చోట్ల పసుమర్తిలో, వీటిలో చేసిన మన తాడికొండ, నంద్యాల వాటిలో కొన్నాళ్ళు చేశాను. 5 years చేసిన తర్వాత సంగం డైరీలో జాబ్ వచ్చింది. ఇక పర్మనెంట్గా సంగం డైరీ 1979లో వచ్చింది జాబు. ఇంకా పర్మనెంట్గా అక్కడే ఉన్నాను. ఓకే. మరి జాబ్ చేసుకుంటున్నారు. ఈ నాటకాల వైపు, ఈ పాటల వైపు ఎందుకు ఇష్టం కలిగింది? దీనికి స్ఫూర్తి ఎవరు? నా చిన్నతనం సత్తెనపల్లిలో జరిగిందండి. మా నాన్నగారు ILTD కంపెనీలో చేసేవారు. ఆయన మామూలుగా ఉద్యోగం చేసిన తర్వాత ఇంటికి వచ్చి సాయంత్రం పూట భోజనం చేసి రిహార్సల్స్కి వెళ్తుండేవాళ్ళు. వాళ్ళు బొబ్బిలి యుద్ధం, శ్రీకృష్ణ రాయభారం ఇట్లాంటి నాటకాలు వేసేవాళ్ళు. ఆయన వెళ్తున్నప్పుడు నేను కూడా సరదాగా ఆయనతో పాటు వెళ్ళేవాడిని. అంటే మీ నాన్నగారు నటులు? ఓ గుడ్. ఆయన తోడుపాటు నేను వెళ్తుండేవాడిని. వెళ్ళి వాళ్ళు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఎట్ట పాడుతున్నారు ఇవన్నీ చూస్తూ కూర్చుండేవాడిని, ఇంట్రెస్ట్ కూర్చుండేవాడిని. తర్వాత మర్నాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏదో నేను ఒకటి రాజు ఒకటి బంటి అనుకొని మా ఫ్రెండ్స్లో చిన్న చీపురు పుల్లలు తీసుకొని యుద్ధం చేస్తున్నట్టు అట్లా నటన మీద నాకు ఉత్సాహం కలిగి దాంతో మేము ఈ నటన వైపు నేను వచ్చాను. అయితే మీకు ఈ వైపుకి రావడానికి మీ నాన్నగారే మీకు స్ఫూర్తి? గుడ్. మీరు పాటలు ఎందుకు పాడాలనిపించింది? పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో పాటల మీద అంత ఇంట్రెస్ట్గా ఉండేదండి. చిన్నప్పుడు హై స్కూల్లో చదివేటప్పటి నుంచి పాటలు పాడుతుండేవాడిని. మాకు RVS స్కూల్లో, చిలకలూరుపేట RVS స్కూల్లో నా హై స్కూల్ అంతా జరిగింది. ఆ చదివేటప్పుడు డ్రిల్ పీరియడ్ అని ఒకటి ఉండేది. ఆ డ్రిల్ పీరియడ్ రోజున మామూలుగా ఆటలు ఆడుతుండేవాళ్ళం. ఒక్కోసారి వర్షం వచ్చేది. వర్షం వచ్చినప్పుడు క్లాసులో కూర్చోబెట్టినప్పుడు ప్రేమారెడ్డి గారని మా డ్రిల్ మాస్టర్ ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం చేసేవాడు, ఓ ప్రసాద్ ఓ పాట పాడబోయే అనేవాడు. అనేటప్పుడు ఈ చెప్పాలని ఉంది పాట పాడేవాడిని. నా చిన్నప్పుడు వచ్చిన ఉమ్మడి కుటుంబం సినిమా, నేను 7th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు వచ్చింది. ఈ పాట పాడేవాడిని. అట్లా పాట పాడుతుండేవాడిని. అట్లా ఇంట్లోనే నెమ్మదిగా పాటలు పాడుతుండేవాడిని. అట్లా పాటల మీద మక్కువ ఎక్కువ. ఇక పాడుతూ పాడాలనిపించింది మీకే? నాకే అట్లా వచ్చింది. మాస్టర్ స్కూల్లో పాడించడం వల్ల కొద్ది ఘంటసాల పాటలు అంటే ఎక్కువ ఇష్టం. సంగీతం ఏం నేర్చుకోలేదు. అయితే పాటలు మటుకు మొదటి నుంచి కొద్దిగా అబ్జర్వ్ చేస్తుండేవాడిని, పాడుతుండేవాడిని. ఓకే. ఇప్పటికే మీరు నటిస్తూనే ఉన్నారు నాటకాలు? నటిస్తూనే ఉన్నారు. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు? సుమారు 300 నుంచి 400 ప్రదర్శనలు ఇచ్చుంటానండి ఇప్పటి వరకు. మరి ఎక్కడెక్కడ ఏ ఊళ్ళల్లో ప్రదర్శనలు చేశారు? మామూలు రవీంద్ర భారతిలో ఇచ్చాము, హైదరాబాద్, గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం, కొంతేరు, హనుమకొండ, ఇట్లా అన్ని చోట్ల మనం చిలకలూరుపేట, గుంటూరు, ఎడ్లపాడు ఇట్లా ఊళ్ళు తిరుగుతుండేవాళ్ళం. ఓకే. మీరు ఏ నాటకాల్లో నటించారు? వాటి పేర్లు? నాటకాలంటే చాలా ఉన్నాయి సార్ నాటకాలు. అయితే కొన్ని చెబుతాను. ఫస్ట్ డైరీలో చేసేటప్పుడు గదిగి తాళం అని ఒక నాటిక ఉంది.
ఆ నాటికలో నటించాను. మాకు డైరీలో ఏం చేసేవాళ్ళు అంటే దసరా ఉత్సవాలు చేసేవాళ్ళు. చేసేటప్పుడు పరిషత్తు కాంపిటీషన్ లాగా నాటకాలు పెట్టేవాళ్ళు. పెట్టి జడ్జిని కూడా పెట్టేవాళ్ళు. అక్కడ పెట్టినప్పుడు ఒకసారి బొల్లింపుంత శివరామకృష్ణ గారు వచ్చారు జడ్జిగా. వచ్చినప్పుడు మళ్ళీ నాటకాల్లో ప్రైజులన్నీ పెట్టారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ కమెడియన్ ఇవన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత అన్ని క్యారెక్టర్ చూసిన తర్వాత బొల్లిమూర్తి శివరామకృష్ణ గారు ఉత్తమ విలన్ ఎందుకు పెట్టలేదు మీరు, అన్ని ప్రైజులు పెట్టారు కానీ అని అన్నారు. అనంటే పెట్టలేదండి అనంటే దానికి కూడా ఒక ప్రైజ్ పెట్టండి అన్నాడు. సరే పెట్టిన తర్వాత బదాలి గదికి తాళంలో ప్రసాద్ అనే అబ్బాయి బాగా చేశాడు కాబట్టి ఆయనకు ఆ ప్రైజ్ ఇవ్వండి అని అన్నారు. అట్లా దాంట్లో ప్రైజ్ తీసుకోవటం జరిగింది. మీకు సంఘటన డైరీలో ఒక ట్రూప్ ఉంది, బ్యానరు, నాటకాలు వేసే ట్రూపు. అవును. మీ డైరీలో మన కావూరు సత్యనారాయణ గారు అని చెప్పి మన నాటక రచయిత, దర్శకులు, అవును, తర్వాత నటులు కూడా. అవును. ఆయనకి నంది అవార్డులు చాలా వచ్చాయి. వారితో మీకు పరిచయం ఉందా? ఉందండి, పరిచయం ఉంది. నేను ఆ ట్రూపులో చేసేవాడిని. ఆయనతో పాటు కొన్ని నాటకాలు, కుందేటి కొమ్మంటే, మా తల్లి సంగం డైరీ అని అట్లా నాటకాలు ఆయనతో ఆడేవాళ్ళు. సరే బయటకు వచ్చిన తర్వాత ఎల్వీఆర్ క్లబ్లో రిటైర్ అయ్యే టైంకి ఎల్వీఆర్ క్లబ్లో అంతకుముందు గుణపాఠం అనే ఒక నాటిక వేసాం అక్కడ హైదరాబాద్ రవీంద్ర భారతిలో. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మామూలు అన్నపూర్ణ వీళ్ళది అక్కినేని కళా పరిషత్తులో. ఆ తర్వాత సహజీవనం అనే నాటిక ఒకటి తీశారు ఎల్వీఆర్ క్లబ్ వాళ్ళు. తీసినప్పుడు 2-3 అడిగారు. అడిగితే వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ ట్రబుల్స్ వల్ల కొంతమంది ఏమో చేయలేదు. అప్పుడు గుణపాఠంలో నేను వేసానని గుర్తుపెట్టుకుని కోటిశివ గారు ప్రసాద్ గారు కానీ ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రసాద్ గారు ఇట్లా సహజీవనంలో ఒక క్యారెక్టర్ ఉంది, మీరైతే బాగుంటుంది అనుకుంటున్నాం, మీరు చేయాలని అని అన్నారు. అని అంటే అది నంది ఇక్కడే జరిపారు, మన విజ్ఞాన మందిరంలో జరిపారు. దాంట్లో వచ్చాను. దాంట్లో మంచి పేరు వచ్చింది. నాటకాల్లో హాస్య నటుడిగా ఎందుకు స్థిరపడ్డారు? హాస్యం అంటే నన్ను చూడంగానే 2-3 హాస్య పాత్రలు ఇచ్చేవాళ్ళు. ప్రణయ పారిజాతం అని ఒక నాటిక ఉంది. దాంట్లో కౌశికుడు క్యారెక్టర్ వేశారు, కృష్ణుడు ఫ్రెండ్ క్యారెక్టర్. చూడంగానే దాంట్లో ఒక పాట కూడా పెట్టారు నాకు. అది బాగా సక్సెస్ అయింది. మన తిరుపతిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి, ప్రణయ పారిజాతం అనే దానికి. అట్లాగే కొన్ని చేశారు. అయితే ఇప్పుడు సత్యనారాయణ గారి వాటిల్లో దాంట్లో కొన్ని చోట్ల క్యారెక్టర్ యాక్షన్స్ కూడా చేస్తుంటాను. అట్లా చేస్తుంటాను అనమాట. మెయిన్ ఎక్కువ నన్ను హాస్యానికి ప్రిఫర్ చేస్తుంటారు ఎక్కువ, మీరన్నట్టు. ఇప్పుడు మరి మనం ఒక డైలాగ్ ఏమైనా చెప్పుకుందామా? మీరు నటించినటువంటి నాటకంలో ఏదన్నా? అలాగేనండి. బ్రోచే వారెవరుడా అనే నాటకంలో నటించారు. దాంట్లో ఒక డైలాగ్ చెప్పండి. ఈ బ్రోచే వారెవరు నాటకం ఫస్ట్ నాటికి బుర్రా సాయి మాధవ్ రాశాడండి. ఆ నాటిక వేసినప్పుడు మేము తెనాలి ట్రూప్లో ఈ నాటిక ఆడాం. దాంట్లో ఒకళ్ళింటికి ఒక అతిథి వస్తాడు. ఆ ఇంటి యజమాని అడుగుతాడు, అయ్యా మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. అప్పుడు ఆయన, అయ్యా నాకు 7 మగపిల్లలు, ఒక్కతే ఆడపిల్ల. పెద్ద అబ్బాయి పేరు ఆదినారాయణ, రెండో అబ్బాయి పేరు సోమనారాయణ, మూడో అబ్బాయి పేరు మంగళనారాయణ, తర్వాత బుధనారాయణ, గురునారాయణ, శుక్రనారాయణ, శని నారాయణ. అయ్యా పిల్లలకు దేవుళ్ళ పేర్లు, దేశ నాయకుల పేర్లు పెట్టేవాళ్ళని చూశాను, గోత్రాల పేర్లు, నక్షత్రాల పెట్టేవాళ్ళ పేర్లు చూశాను, కానీ పిల్లలకి ఇలా వారాల పేర్లు పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. మన ప్రభు, ఇంతకీ అమ్మాయికి ఏం పేరు పెట్టారు? రావు అమ్మ, కేతు అమ్మ అని పెట్టారా? ఇది కొంప తీసి. లేదులేవయ్యా, మా అమ్మాయి పేరు భారతి. బాగుంది. మీకు అవార్డ్స్ ఏ పాత్రలకు వచ్చింది? ఇది ప్రణయ పారిజాతంలో ఉత్తమ హాస్య నటుడుగా వచ్చిందండి. తర్వాత మొన్న ఈ మధ్య బంధన్ నాటిక తాటిపర్తిలో వేశాము, అక్కడ ఉత్తమ సహాయ నటుడు వచ్చింది. తర్వాత ముఖ చిత్రం అని ఒక డైరీలో ఒక నాటకం వేశాము, దాంట్లో ఉత్తమ నటుడు వచ్చింది. అట్లాగే ఈ మన ధూళిపాడ గారు ఒకసారి వచ్చారు డైరీకి. వచ్చినప్పుడు దాంట్లో పునరేపు అనే ఒక నాటిక ఉంది, దాంట్లో ఒక వ్యక్తి క్యారెక్టర్ వేశాను. దాంట్లో కూడా ఉత్తమ నటుడు అని నాటకాలు వచ్చినాయి. అట్లా హాస్య అవార్డ్స్ కానీ మన దిష్టి బొమ్మలు అనే నాటిక ఒకటి ఉంది. ఆ నాటికలో ఉత్తమ విలను కొన్ని చోట్ల ఇచ్చారు, ఉత్తమ హాస్య నటుడు కొన్ని చోట్ల ఇచ్చారు. దాంట్లో 2 మిళితంగా ఉంటాయి. హాస్యం చేస్తూనే విలనిజం, ఆ 2 కంబైన్డ్గా ఉంటుంది. అందులో కొన్ని చోట్ల అటు నన్ను కేటగిరీ చేశారు, కొన్ని చోట్ల ఇటు కేటగిరీ చేసి మొత్తానికి దానికి దాదాపు 5-6 చోట్ల నాకు ఉత్తమ విలను, వైజాగ్లో రావు గోపాలరావు కళా పరిషత్తులో ఉత్తమ విలను కింద ఇచ్చారు. ఓకే. దానికి ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు, సుమారుగా ఎన్ని పాటలు పాడగలరు?
పాటలు అంటే ఇట్లా మామూలుగా ఇప్పుడు ఈ గ్రూపులు పెట్టారు కదండి. ఇప్పుడు ఇదివరకు లాగా స్టేజీలు కాకుండా ఈ గ్రూపులు ఎక్కువైనాయి. సెల్ ఫోన్స్ ఇవి వచ్చేతలకి స్టేజ్ తోటి పని లేకుండా గ్రూపులు ఎక్కువైనాయి. ఇట్లా మన ఘంటసాల స్వరజరి అని ఒక గ్రూప్ ఉంది, అట్లాగే ఘంటసాల ఆరాధకులు ఉంది, అట్లాగే మధురమే సుధాగానం ఉంది, అట్లాగే సినీ మధుర గీతాలు అని ఉంది. అట్లా ఎవరైనా ఒకటి పెట్టినప్పుడు వెంబటే ఫిర్తాజ్ గారు మీరు మా గ్రూపులో పాల్గొని ఒక పాట పాడాలంటే మనం ఈ అన్ని గ్రూపుల్లో పాడలేకపోతున్నాం. ఇప్పుడు ఇదివరకు దాదాపు స్వరజేరిలోనే నేను దాదాపు 200 పాటలు పాడా. ఓకే, పాటలు కానీ పద్యాలు కానీ. తర్వాత ఘంటసాల ఆరాధకుల్లో ఒక 50 నుంచి 100 దాకా పాడుంటాను. ఇప్పుడు ఈ మధురమే సుధాగానం వీటిలో అప్పుడప్పుడు వీలు ఉన్నప్పుడు పాడే పాటలే వాళ్ళకి రికార్డు చేసి. మీరు ఎక్కడ స్థిరపడ్డారు? నేను తెనాల్లో ఉంటానండి. తెనాల్లో స్థిరపడ్డాను. సో ఒక మంచి పాట ఒకటి ప్రారంభిద్దామా? అలాగే. నిన్నలేని అందమేదో అనే పాట పాడతారు కదా? ఓకే సార్, పాడండి. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో, తీగ సాగెనెందుకో, నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, పూచిన ప్రతి తరువొక వధువు, పువ్వు పువ్వున పొంగెను మధువు, ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుతురాగా, కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, పసిడి అంచు పైట జారా ఓ, పసిడి అంచు పైట జారా పయనించే మేఘబాల, అరుణ కాంతి సోకగానే పరవశించనే, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. బాగుంది, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు 400 నాటికల వరకు ప్రదర్శనలో పాల్గొన్నారు. సినిమాల్లో అవకాశాలు రాలేదా మీకు? ఆ సినిమాలో వచ్చింది సార్. పిల్ల జమీందారు అనే ఒక సినిమాలో నటించాను, నాని హీరో. పిల్ల జమీందారులో ఓ లెక్చరర్ వేషం వేశాను ఫస్ట్ టైము. అది ఏసీ కాలేజీలో షూటింగ్ చేశారు. తర్వాత హైదరాబాద్లో చేశారు. తర్వాత చిత్రాంగద అని అంజలి హీరోయిన్, దాంట్లో ఒక క్యారెక్టర్, దాంట్లో డైలాగ్స్ ఉన్నాయి, దాంట్లో కొద్దిగా మంచి క్యారెక్టరే పడింది. ఆ తర్వాత జ్యోతిరావు పూలే అనే సినిమా ఒకటి తీశారు, దాంట్లో ఒకటి చేశాను. తర్వాత 7:11 PM అని ఈ మధ్యనే విజయవాడ వాళ్ళు ఒక సినిమా తీశారు, అది రిలీజ్ అయింది, దాంట్లో ఒక క్యారెక్టర్ వేశాను. ఓకే. తర్వాత మీకు మీరు నటించినటువంటి నాటకాలన్నింటిలో మీకు నచ్చినటువంటి ఇష్టమైనటువంటి పాత్ర ఏమిటి? అంటే మీకు బాగా పేరు తెచ్చింది, పలానా పాత్ర అయితే పలానా ప్రసాద్ గారు నటిస్తే బాగుంటుంది అని దర్శకులు అనుకుంటున్నటువంటి పాత్ర? సహజీవనంలో వెంకటరామయ్య క్యారెక్టర్ అండి. ఓకే. అట్లాగే ప్రణయ పారిజాతంలో కౌశికుడి క్యారెక్టరు, దిష్టి బొమ్మల్లో బంగారాజు క్యారెక్టరు. ఓకే. క్యారెక్టర్లు బాగా నచ్చినాయండి నాకు. ఇప్పుడు బంధం అనే నాటికలో నటించారు. బంధం నాటిక దాంట్లో డైలాగ్ చెప్తారా? ఇక ఆపండి, మీకు ఏమన్నా మతిపోయిందా? హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ఒరే సుబ్బు, వృద్ధాప్యంలో భార్య లేని జీవితం నరకనరా.
నా భార్యను కోల్పోయి నేను ఇప్పుడు ఆ పరిస్థితిని అనుభవిస్తున్నాను. దూరంగా ఉన్న కొడుకు రమ్మన్నా వెళ్లకుండా నా భార్య జ్ఞాపకాలతో పక్కన మీరు ఉన్నారనే ధైర్యంతో బ్రతుకుతున్నాను రా. అందుకే చెబుతున్నా, వృద్ధాప్యంలో దంపతులు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఒత్తిడులకు దూరంగా ఉండాలి, ప్రశాంత జీవనం గడపాలి. పొరపాటున కూడా ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండాలని ఆలోచన చేయకండి. పైన తదాజ దేవతలు ఉంటారా. అది సార్. బాగుంది. ఇప్పుడు ఒక మంచి ఘంటసాల గారి పాట ఏమైనా పాడుకుందామా? చెప్పాలని ఉంది. చెప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, దేవతయే దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది. పల్లెటూరి అబ్బాయికి పదును పెట్టి వెన్ను తట్టి, పల్లెటూరి అబ్బాయికి పదును పెట్టి వెన్ను తట్టి, మనిషిగా తీర్చిదిద్దిన మరువరాని దేవత కథ చెప్పాలని ఉంది. కోరని దేవరాలిచ్చి కొండంత వెలుగునిచ్చి, కోరని దేవరాలిచ్చి కొండంత వెలుగునిచ్చి, మనిషిగా తీర్చిదిద్దిన మమ తిరిగిన దేవత కథ చెప్పాలని ఉంది. అంతటి దేవికి నాపై ఇంతటి దయయేలనో, అంతటి దేవికి నాపై ఇంతటి దయయేలనో, ఎన్ని జన్మలకు ఈ రుణమెలా ఎలా తీరునో. మీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే, మీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే, ఆలోకమే మరచిపోవు నీలోనే నిలిచిపోవు. ఆ ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు. అవును సార్. భగవద్గీత పాడతారా? శ్లోకాలు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఈ భగవద్గీత మీదే ఒక డైలాగ్ వస్తుందండి శ్లోకం తర్వాత బంధంలో. ఓకే, అది చెబుతాను. చెప్పండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నావు కదయ్యా. అనన్యమైన భక్తితో నిన్ను చింతన చేస్తూ ఎల్లవేళలా నిన్ను సేవించే వాళ్ళ యోగక్షేమాలు స్వయంగా చూసుకుంటానన్నావుగా. మరి లలితాంబకి కష్టం ఏమిటయ్యా? మాట్లాడు కృష్ణయ్య, మాట్లాడవయ్యా, చెయ్యవయ్యా, చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఏ సందర్భంలో ఇది డైలాగ్ అంటే వీడు ఆ నాటకంలో భార్య భర్తలు ఇద్దరు వృద్ధులే, రిటైర్ అయినారు. మనం వయసులో ఉన్నప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నాము, హాయిగా సరదాగా ఉన్నాము. మన ఇద్దరం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దూరంగా ఉంటే అదే ప్రేమ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఎవరికి వాళ్ళం బతుకుతున్నాం కదా అని హాయిగా ఎవడింటో వాడు ఉంటామా అనేది వీడికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి కొన్నాళ్ళు పుట్టింటో ఉంచదలుచుకున్నాను నేను, నువ్వు వెళ్ళిపో అంటాడు భార్యని. అప్పుడు నేను అంటా కదా, ఒరే పిచ్చోడా, ఇట్లా నేను భార్యను కోల్పోయి నేను అనుభవిస్తున్నాను, వృద్ధాప్యంలో భార్య లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడతావురా, వినరా అంటే నా మాట కూడా విండు. అప్పుడు పంపించేస్తాడు. ఆ అమ్మాయి కృష్ణ భక్తురాలు, నేను కృష్ణ భక్తురాలనే ఆ నాటకంలో. అప్పుడు ఏమయ్యా నువ్వు యోగక్షేమాలు స్వయంగా చూస్తానన్నావు కదా, రోజు నిన్నే కొలిచే వాళ్ళకి, మరి ఆవిడ ఎందుకు బయట పంపించావు, ఏంది నువ్వు అసలు మాట్లాడవు, దాని సంగతి ఏందో నువ్వు చెప్పు అని ప్రశ్నిస్తా కృష్ణుడిని. మన షౌట్స్ మోగిన అనకాపల్లిలో ఈ డైలాగ్కి. మంచి సందర్భంగా మంచి డైలాగ్ చెప్పారు. అంటే వాస్తవంగా వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోయినాయి, తల్లిదండ్రులు ఇద్దరినే ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నటువంటి సందర్భాలు. లేదంటే తల్లిని ఒకళ్ళు, తండ్రిని ఒకళ్ళు తీసుకెళ్తున్నటువంటి పంచుకునేటువంటి పద్ధతి.
అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయటానికి సహాయపడటానికి అన్నట్టుగా మరి ముఖ్యంగా ఇతర దేశాలకు తీసుకెళ్ళిపోతున్నారు చెరొక దేశంలో ఉన్నటువంటి సందర్భం. అక్కడ వాళ్ళు గుడ్డు చాకరీ చేస్తున్నారు, చాకరీ చేయడానికి వాళ్ళని తీసుకెళ్తున్నారు ఇతర దేశాలకి. వాళ్ళు పాపం ఉండలేక సొంత ఇంట్లోనే ఉంటే ఎంత బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. మార్పులు చాలా సామాజిక మార్పులు బాగుచ్చేసి దాన్ని వస్తువుగా తీసుకుని చక్కటి డైలాగ్ రాశారు. ఎవరో రచన అది? మాడుగుల రామకృష్ణ గారండి. వెరీ గుడ్. ఆకాశవాణి అనౌన్సర్, విజయవాడ కేంద్రం. బాగా రాశారు. ఈ సందర్భంగా 5 పదులు ఒక నాటకంలో ఉన్నారు మీరు. అవునండి. ఆ డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారా? ఒకటి చెప్పండి. 15 ఏళ్ల క్రితం సులోచనని నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడిని. ఆ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రోజు సాయంత్రం తాగుడు అలవాటైంది. ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చేవాడిని. తాగొద్దని బతిమిలాడింది. ఒకరోజు తాగొచ్చి తనని కొట్టాను. ఎదురు తిరిగింది. చస్తాను అన్నది. చావు అన్నాను. ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంది. వెళ్ళిపో అన్నాను. అంటే తెల్లారి లేచి చూసేతలకి సులోచన లేదు. మళ్ళీ తిరిగి రాలేదు. అలా ఒంటరి వాడిని అయిపోయాను. తాగుడికి బానిసైన నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. ఈపీఎఫ్ పెన్షన్తో బతుకుతున్నా కూడా భార్య లేని నాకు ఇల్లు కూడా ఎవరు అద్దెకివ్వలేదు. రోడ్డు పక్క హోటల్లో తిని పార్కులో పడుకునేవాడిని. అలా నా అనేవాళ్ళ కోసం ఎదురు చూస్తున్న నన్ను మీరు ఆదరించారు. మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ప్రసాద్ గారు, చెప్పండి. ఏ పరిషత్తులు నిర్వహించినటువంటి నాటకాల్లో మీరు పాల్గొన్నారు? మీ సంగం డైరీలో ఉన్నటువంటి బ్యానర్ పేరు ఏం పేరు? సంగం డైరీ ఆర్ట్స్ అని పెట్టేవాళ్ళు ఉండే. ఓకే. సంఘం పేరు మీద వెళ్ళేవాళ్ళు. దానికి ఎవరో దానికి బాధ్యత దాంట్లో ఎల్డబ్ల్యూ ఆఫీసర్ గారు చూసేవాళ్ళు. ఆర్గనైజ్ సత్యనారాయణ గారు చేసేవారు. కావురు సత్యనారాయణ చేసేవారు. ఆయన నాటికలు రాస్తే దాని ప్రకారం ఆ నాటికల ప్రకారం మాకు సెలవులు ఇచ్చేవాళ్ళు. అంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినప్పటికి కూడా నాటకాలు ఉన్నప్పుడు మీకు ఈ నాటకాల మీద ఉండేవాళ్ళు. అటు లేదంటే ఉద్యోగం నాటకం రెండు చూసేవాళ్ళు. వాళ్ళు పాపం టీఏడిఏ ఇచ్చేవాళ్ళు, ఇచ్చి పంపించేవాళ్ళు. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత నేను అనపర్తి పొగాకు కంపెనీలో పనిచేశాను సార్. పనిచేసినప్పుడు మంచం మీద మనిషి అని ఒక నాటిక ఉంది. ఆ నాటిక వరద బాధితుల సహాయార్థం అప్పుడు మురళీమోహన్ గారు, రాజబాబు గారు 2 నాటికలు తీశారు. రాజబాబు గారు మంచం మీద మనిషి నాటిక తీశారు. ఆ మంచం మీద నాటిక అనేది అక్కడ ఫ్యాక్టరీ మేనేజర్ గారు బిఎన్ టంకా గారని ఆయన రిటైర్ అయిపోతున్నారు. ఆ రిటైర్ అయిపోయేప్పుడు ఈ నాటిక పెట్టారు. ఈ నాటిక పెట్టినప్పుడు నేను మంచం మీద మనిషిలో డాక్టర్ వేషం వేశాను. రాజబాబు వేసిన క్యారెక్టర్ వేశాను. ఆ నాటకం అయిన తర్వాత మేకప్ తీసుకుంటుంటే ఎవరో వచ్చి ప్రసాద్ మేకప్ తీసుకోక నేను మళ్ళీ స్టేజ్ మీద పిలుస్తారట అని అన్నారు. ఎందుకు పిలుస్తారంటేను అప్పుడు టంకా గారు ఒక వెండి షీల్డ్, ఆ షీల్డ్ నాకు ఆయన రిటైర్ అవుతూ చాలా బాగా చేసావమ్మా అని అదే నాకు ఫస్ట్ అప్రిషియేషన్ రావటం. గుడ్, బాగుంది. అంటే మీరు మిగతా పాత్రల వైపు అంటే హాస్య నటుడిగా కాకుండా మిగతా పాత్రల వైపు ఎందుకు దృష్టి సారించలేదు? చేస్తున్నా సార్. ఇప్పుడు 2 నిశ్శబ్దాల మధ్యలో ఇది కొద్దిగా ఫస్ట్ కామెడీ ఉంటుంది, సెకండ్ ట్రాజిడీ ఉంటుంది. అది అట్లాగే మొన్న అతీతం అనే నాటిక నందిలో వేసాం. ఆ అతీతం అనే నాటికలో చివరి డైలాగ్ చెబుతాను నేను తెరలోకి వెళ్ళేదాకా తప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఘంటసాల గారు పద్యాలు కూడా పాడారు. అవునండి. శ్లోకాలు పాడారు. వారు పాడినటువంటి పద్యం ఏమన్నా ఆలపించే అవకాశం ఉందా? ఒకటి చెప్పండి. ఎచటనో గల స్వర్గముని చట దించి నన్ను మురిపించి మరపించినావు చెలియా, నీవే జీవితాధారము, నీవే దిక్కు, నీదు పాదాల
నీవే రక్ష, నీవే రక్ష. వేసే కాలు పట్టుకోపోతుంటే నాగయ్య వస్తే నాగయ్య కాలు పట్టుకుంటాడు. అవును, క్షణంగా అంటే దర్శకుడు అలా చేయించారు అక్కడ షాట్. అసలు ఆ సీన్ మంచి దర్శకత్వం, అది బాగుంది, మంచి సినిమా. తర్వాత ఒక మంచి పాట ఒకటి పాడుకుందాం. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకంతే. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరువనివ్వదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతి ఇంతే. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచిపోదు. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచిపోదు. గాయమైతే మాసిపోవు, పగిలిపోతే అతుకు పడదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసు గతి ఇంతే. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతి ఇంతే. మరో జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో. మరో జన్మ ఉన్నలో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో. మనిషికి మనసే తీరని శిక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతి ఇంతే. ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు 70 ఏళ్ల వయసులో ఉన్నారు ఇప్పుడు. అవును సార్. ఎంతకాలం నటించాలని మీరు అనుకుంటున్నారు? బోట్లో ఒప్పుకున్నంత కాలం సార్. మనం ఏం చెప్పలేం కదా. ప్రస్తుతం వరకు ఏ ఇబ్బందులు లేవు. అంటే కొద్దిగా ఇప్పుడిప్పుడే కొద్దిగా రెస్ట్ తీసుకోమని చెబుతుంది బాడీ. దాని ఆరోగ్యం సహకరించినంత కాలం, సహకరించినంత, గొంతు సహకరించినంత కాలం. ఎందుకంటే నటుడికి వాయిస్ ముఖ్యం, నటుడికి గాయకుడికి. సహకరించినంత కాలం నటించాలని, పాడాలనే ఉంటుంది ఏ కళాకారుడికైనా. అవును అవును. సో మీ ఆశయం కూడా అదే. అదే. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు ఒక అబ్బాయి అండి, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయింది, అబ్బాయికి పెళ్ళయింది. అబ్బాయి లాయరు. ఇద్దరు, ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, ఒక అమ్మాయి గుంటూరులో ఉంటుంది. గుడ్ గుడ్. మరి మీ నటన, మీ ఈ కళలకు సంబంధించి పిల్లలకి ఎవరికి అలవాట్లు రాలేదా? అలవాటు లేదండి. మనవాళ్ళు మనవరాళ్ళకి అంటే ఇప్పుడు మనవరాలు కొద్దిగా ఇదవుతుంది. కొద్దిగా తను కొద్దిగా ఈ కల్చరల్ యాక్టివిటీస్లో కొద్దిగా పాల్గొంటుంది. కొద్దిగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. నేను ఉన్నప్పుడు అమ్మాయి 6 years old. ఓకే అమ్మాయి. ఓకే, చిన్న పాప కాబట్టి. చిన్న పాప. వెరీ గుడ్. తర్వాత మనం
ఇంకొక డైలాగ్ ఏమన్నా నాటకంలోది, 2 నిశ్శబ్దాల మధ్య. 2 నిశ్శబ్దాల మధ్య. ఎవరు రాశారు అది? శిష్లా గారండి, శిష్లా చంద్రశేఖర్ గారు. ఓకే. దాంట్లో మీ పాత్ర ఏమిటి? దాంట్లో ఎంక్వైరీ ఆఫీసరు. ఫస్ట్ ఎంక్వైరీ ఆఫీసర్గా వస్తాను వాళ్ళ ఇంటికి. వచ్చి మీకు ఎంతమంది పిల్లలు ఇవన్నీ, వాళ్ళకి పాస్పోర్ట్ ఎంక్వైరీ ఉంటుంది, ఆ ఎంక్వైరీ చేస్తాను. చేసి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే పర్సు మర్చిపోతా, వాళ్ళ ఇంట్లో పర్సు మర్చిపోతా. పర్సు మర్చిపోయి వెళ్ళిపోతాను. మళ్ళీ తర్వాత ఆ పర్సు తీసుకోవటానికి వస్తా. ఆ ఎంట్రన్స్ డైలాగ్ చెబుతా. ఎవరండి ఇంట్లో? నేను మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు పర్సు మర్చిపోయినాను సార్. ఇదేనా అండి? అవును సార్. దాంట్లో దేవుడు బొమ్మ కూడా ఉంటుంది చూడండి. ఉందండి. ఈ పర్సు చిన్నప్పుడు మా నాన్నగారు ఇచ్చారు. దీంట్లో చిల్లర డబ్బులు వేసుకునేవాడిని. మా నాన్నగారి ఫోటో కూడా ఉండేది. ఆ తర్వాత పై చదువుల కోసమని కాలేజీకి వెళ్ళాను. అక్కడ నేను కొంచెం హీరోలా ఉంటానని ఫీల్ అయిపోయి మా నాన్న ఫోటో తీసేసి నా ఫోటో పెట్టాను. ఆ తర్వాత నాకు పెళ్ళయింది. నా ఫోటో స్థానంలో మా ఆవిడ ఫోటో వచ్చి కూర్చుంది. 1 సంవత్సరానికి మాకు అబ్బాయి పుట్టాడు. మా ఆనందానికి అవధులు లేవనుకోండి. మా ఆవిడ ఫోటో తీసేసి మా అబ్బాయి ఫోటో పెట్టాను. ఆ తర్వాత కొన్నాళ్లకు మా అమ్మ నాన్న చనిపోయినారు. తర్వాత 10 ఏళ్లకు నా భార్య చనిపోయింది. ఇప్పుడు నాకున్నదల్లా నా కొడుకు ఒక్కడే. వాడికి పెళ్ళయింది. మంచి ఉద్యోగం, జీతంతో బిజీగా ఉన్నాడు. వాడికి నన్ను పట్టించుకుంటే తీరిక ఓపిక లేదు. అలా నా అన్న వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి నేను దూరం అయిపోయాను. ఇప్పుడు నాకున్నదల్లా ఆ దేవుడే. అందుకే ఆ దేవుడి ఫోటో ఈ పర్సులో పెట్టుకున్నానండి. అసలు నేను తప్పు చేశానండి. మొదటి నుంచి ఆ దేవుడి ఫోటోని ఈ పర్సులో పెట్టుకోవాల్సింది. ఎందుకంటే దేవుడే సత్యం, దేవుడే సత్యం. వీళ్ళవన్నీ కదలిపోయే నీడలే, కదలిపోయే నీడలే, కదలిపోయే నీడలే. విషాదం ఈ డైలాగ్. డైలాగ్. ఇప్పుడు ఒక పాట పాడుకుందామా? మళ్ళీ ఎలారా అనే పాట. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములే రాక, పలుకగాలేక పదములే రాక, బ్రతుకే తానే బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. చెదరిన వీణా రవళించేనా, జీవన రాగం చివురించేనా. చెదరిన వీణా రవళించేనా, జీవన రాగం చివురించేనా. కలతలే పోయి వలపులే పొంగి, కలతలే పోయి వలపులే పొంగి, బృందసే లోలో పులకించేనా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. బాగుంది.
ఇప్పుడు మీరు వేదిక మీద నటిస్తున్నప్పుడు డైలాగు మర్చిపోయారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? సామాన్యంగా ఆ ప్రశ్న రాలేదండి. వస్తే ఎవరొకళ్ళు కవర్ చేయాల్సిందే, పక్క నటులు కవర్ చేయాల్సిందే. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏజ్ వచ్చే కలిగి మెమరీ పవర్ కూడా తగ్గుతుంది, అదే ఆటోమేటిక్గా. మీరు అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? డైలాగ్ మర్చిపోయిన సందర్భం ఏమన్నా? ఏం రాలేదు సార్, ఇప్పటి వరకు. సామాన్యం రాలేదు. ఓకే, దాన్ని బట్టి రిహార్సల్స్ బాగా వేశారు. అవి వేస్తుంది. కొద్దిగా అటెంటివ్గా ఉంటాం. ఆ 1 అవర్ ఎలర్ట్గా ఉండాలన్నమాట. దేవుడికి దండం పెట్టుకోవడం, ఆ 1 అవర్ మైండ్ డైవర్ట్ చేయవాక స్వామి అని అంటే. ఇప్పుడు రిహార్సల్స్ వేసేటప్పుడు మీ డైరెక్టర్ చెప్పినట్టుగా చెప్పిన టైంకి వెళ్ళిన సందర్భాలు ఖచ్చితంగా అంటే, లేకపోతే మనల్ని ఎవరు తీసుకోరు. లేటుగా వచ్చామనుకోండి ఎవరు తీసుకోరు. టైమ్లీ అటెండెన్స్ ఉంటుంది. ఓకే, ఇంతవరకు మనకి ఎక్కడ చెడ్డ పేరు రాలే. ఓకే. మీకు ఏ డైరెక్టర్లో దీనిలో పనిచేశారు మీరు? నేను మన కావూరు సత్యనారాయణ గారు, కోడి శివ గారు, రవీందర్ రెడ్డి గారు, అట్లాగే టీవీ పురుషోత్తం గారు, ఆదినారాయణ గారు, పౌరాణికం ఏవి సుబ్బారావు గారు అబ్బాయి, అట్లాగే మొక్కపాటి కృష్ణమోహన్ గారు, కన్నేశ్వరరావు గారు. ఇట్లా అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు డైరెక్టర్కి అన్ని రసాలు తెలిసి ఉండాలి కదా? ఉండాలి, ఉండాలి. ఇప్పుడు హాస్యరసం, అవును, మరి కరుణరసం, అవును, ఒక విలను, ఒక హీరో, ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు డైలాగ్ తను చెప్పాలి మీకు. అవును, డైరెక్టర్. అవును. మరి అలాంటప్పుడు అన్ని తెలిసినటువంటి డైరెక్టర్లు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఉండకపోతే ఆ లోటు మనకి నాటకం వేసేటప్పుడు కనపడుతుంది. బలానా యాక్టర్ ఆ డైలాగ్ సరిగా చెప్పలేదంటే దానికి డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ. అవును. ఒక్కొక్కప్పుడు మనం చెప్పుతుంటే అది బాగుంటే డైరెక్టర్ దాన్ని ఓకే చేస్తాడు. అంటే ఒక్కో సందర్భంలో డైరెక్టర్ కంటే కూడా నటులే కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఉండొచ్చు, ఉంటారు, బాగా చెప్పొచ్చు. అవును, చెప్పినప్పుడు డైరెక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది ప్రిస్టేజ్ ఫీల్ అయ్యేవాళ్ళు దాన్ని ఒప్పుకోరు. నేను చెప్పినట్టు చేయాల్సిందే అంటారు. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారనుకోండి, ఆయన ప్రతి క్యారెక్టర్ చేస్తాడు. నేను చదివింది, మనం చూసింది కాదు. ఎవ్రీ క్యారెక్టర్ చేసి అట్లా చేయిస్తాడు ఆయన. అదే కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ముందర మీరు చేయండి అంటారు, దాన్ని మెరుగులు దిద్దుతారు. రాజమౌళి అట్ట గారు ప్రతి క్యారెక్టర్ చేస్తాట, ఆయన అనుభవించి వాళ్ళ చేత అనుభవింపజేస్తాడు. సత్యనారాయణ గారు ప్రతి డైలాగ్ చెప్పగలుగుతాడా? చెబుతారు ప్రతి డైలాగ్. ఆయన డైలాగ్ మీద ఆయనకు మంచి పట్టుంది. డైలాగ్ బాగా చెబుతాడు. జనరల్గా డైలాగ్ రాస్తాడు, చెబుతాడు. చెబుతాడు. సో ఆయనకి చాలా నందులు వచ్చాయి. అవును. ఆయన ముఖ్యంగా శకుని క్యారెక్టర్ ఆయనకి ఇష్టమైన క్యారెక్టర్. కొన్ని కామెడీలప్పుడు మా సలహాలు మేము ఇచ్చేస్తుంటాం. ఓకే, ఏదైనా ఇద్దరి మధ్య కోఆర్డినేట్స్తో నాటకం జరుగుతుంది. అదే అంటే ఇప్పుడు ఈగోస్కి వెళ్ళకూడదు. డైరెక్టర్ నేను చెప్పిందే చెయ్యాలంటే మటుకు అది కుదరదు తొందరగా. అవును. ఏమంటే ఇటు చేస్తే బాగుంటుందంటే ఇది బాగుందయ్యా అంటే ఓకే అదే అట్లాగే చేయండి అని అంటే మనకు కోఆపరేషన్గా ఉంటుంది. మనం ఇంట్రెస్ట్గా చేస్తాం కొద్దిగా. గుడ్. ఇప్పుడు టాటా వేడుకోలు మంచి పాట, బుద్ధిమంతుడు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు, ఘంటసాల గారు పాడారు. ఆ పాట పాడతారా? పాడతారు, వినిపించండి. టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు, టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు, తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా, హోయ్ తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా, హోయ్ టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు, టాటా వీడుకోలు. ప్రియురాలి వలపుల కన్నా నులివెచ్చనిదేది లేదని, ప్రియురాలి వలపుల కన్నా నులివెచ్చనిదేది లేదని, నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది, ఆ ప్రేమ నగరుకే పోతాను పోతాను పోతాను, ఈ కామనగరుకు రాను ఇక రాను, టాటా వీడుకోలు
గుడ్ బై ఇంక సెలవు టాటా వీడుకోలు ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని ఇచ్చటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని లేటుగా తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను ఆ స్నేహనగరుకే పోతాను 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 ఈ మోహనగరుకు రాను ఇక రాను టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు టాటా వీడుకోలు మధుపాత్ర కథలో ఇంకా ఏమాత్రం చోటు లేదని మధుపాత్ర కథలో ఇంకా ఏమాత్రం చోటు లేదని మనసైన పిల్లే చెప్పింది మనసైన పిల్లే చెప్పింది నా మనసంతా తానై నిండింది నా మనసంతా తానై నిండింది నే రాగనగరుకే పోతాను అనురాగనగరుకే పోతాను పోతాను. బాగుంది. చివరిగా మంచి పాట వినిపించారు. థ్యాంక్ యూ సార్. టాటా వేడుకోలు గుడ్ బై ఇంకా సెలవు ఈ 4 ఒకటే, 4 మీనింగ్ ఒకటే. చాలా చక్కగా బుద్ధిమంతుడి సినిమాలో ఘంటసాల గారు చక్కగా పాడారు. మంచి ఆరుద్ర గారి రచన చాలా బాగుంది. మీరు చివరిగా ప్రశ్న, మీ గోల్ ఏమిటి నటనా జీవితంలో? ఏం లేదు సార్, ఓపికనంత వరకు ఇట్లా నటించాలని నటరాజు స్వామిని ప్రార్థిస్తున్నా అంతే. గుడ్ గుడ్. మీరు మరి వర్ధమాన నటులకు మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? వర్ధమాన నటులు అంటే మనం అంత ఇచ్చే అంత ఇది లేదనుకోండి మనకు. అయినప్పటికి కూడా అంటే వర్ధమాన నటులు అంటే కొద్ది నాటక రంగానికి కొద్ది తక్కువ వైపు ఆకర్షింపబడుతున్నారు. ఒకళ్ళిద్దరు ఒక నాటకాల్లో వేసినా కూడా ఎమ్మటే టీవీ సీరియల్స్కి వాటికి వెళ్ళిపోతున్నారు. అక్కడ మళ్ళీ లేక మళ్ళీ రిటర్న్ బాల్ లాగా వెనక్కి వచ్చేస్తున్నారు. కాకుండా నాటకాల మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి మంచి మంచి నాటకాలు వేసుకుంటే చేసింది. మన కాలేజీలు కూడా ప్రోత్సహిస్తే నాటికలు వాటిని యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీల్లో కూడా కొద్దిగా యానివర్సరీ లాగా పెట్టి ఏదో ఒక నాటికలు కల్చరల్ ప్రోగ్రామ్స్, నాటికలైనా కాదు పాటలు కానీ ఏదైనా కూడా ప్రైవేటు కాలేజీలు మంచి మంచి కాలేజీలు ఉన్నాయి, మనకు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీళ్ళు చక్కగా వాళ్ళ యానివర్సరీ వేరే ఏ ఫంక్షన్ చేయక్కర్లే, వాళ్ళ కాలేజీ యానివర్సరీ పెట్టుకొని ఆ దాంట్లో వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్న స్టూడెంట్స్కి ఏదో ఒక నాటికి చెప్పి ఆ నాటికి వాళ్ళు చేయించి అట్టా కళలు ప్రోత్సహించాలి చేస్తే విద్యతో పాటు కళలు కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారని నా అభిప్రాయం. తప్పనిసరిగా, ఎందుకంటే విద్యార్థి దశలోనే వాళ్ళకి కాస్త కళల వైపు అభిరుచి కలిగేటట్టుగా చేసినట్టయితే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు రచనా వ్యాసం కానీ, సంగీతం, మరి నృత్యం, నటన, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లూటు, మృదంగం, డోలక్, ఇవన్నీ మన ఇన్స్ట్రుమెంటల్ ఇది చేసుకోవచ్చు. పాత రోజుల్లో కాలేజెస్లో ఉండేవి ఇవన్నీ. ఈ మధ్యనే నాగార్జున యూనివర్సిటీలో ఏదో కోర్సు పెట్టారన్నారు నటన గురించి, మంచిది అది. నటన అట్లాగే కాలేజీలు వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ వీళ్ళు వాళ్ళకు కూడా విద్యార్థి దశలో కొంచెం స్ట్రెస్ అది తగ్గుతుంది, అదే కొంచెం ఫ్రీగా ఉంటుంది, రిలాక్స్ పొందుతారు స్టూడెంట్స్ కూడా. క్రియేటివిటీ, సృజనాత్మకత వైపు పిల్లలు మొగ్గినట్టయితే గ్రూప్ సాంగ్స్, గ్రూప్ డ్యాన్స్లు ఏవో పెడితే కొద్ది స్టేజ్ మీద వాళ్ళకి హాయిగా చక్కగా ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళకి కూడా. సంతోషం, మంచి సలహా ఇచ్చారండి. అది నా అభిప్రాయం. చాలా సంతోషం. వృత్తిరీత్యా గుంటూరు జిల్లా సంగం డైరీలో పనిచేసి ప్రవృత్తి రీత్యా రంగస్థల నటుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్ గారు వారి సక్సెస్ స్టోరీని మన స్టూడియోస్కి వచ్చి మన SHO APTV ఛానల్ ప్రేక్షకులకు అందించినందుకు
వారికి ధన్యవాదాలు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి.